నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి, ఇది సాంప్రదాయం అంటారా? సాంప్రదాయం ఏంటండి? ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద, ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు, ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది నా తాలూకు ఆలోచన విధానం. మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది ఎందుకు చెప్తానంటే, ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. సభ ద్వారా ప్రజాస్వామ్యం, పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు, రాజ్యాంగాన్ని ఇచ్చారు. రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పించి మన ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటాం. సర్వ హక్కులు నాకే ఉన్నాయి, నేను మాట్లాడతాను అన్నది ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులందరికీ, అన్ని పార్టీ సభ్యులకు కూడా మనం చేస్తున్నాను. అదే ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ఉంది మన గవర్నర్ ప్రసంగం అయింది నిన్న. ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంది. వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ చర్చలు పాల్గొనవచ్చు కదా, మాట్లాడే అవకాశం మనం ఇస్తాం కదా. ఈ రోజంతా మాట్లాడవచ్చు. మీరు హౌస్కి వచ్చి మీరు మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదు అనేది నా తాలూకు అభిమతం. ఈ రెండు విషయాలు మీ ముందు చెప్పాలని నేను ఈ మాట్లాడతానని చెప్పి మనం చేస్తూ, మరి ఇప్పుడు ఈ సభలో, ఈ జరగబోయే సభలో ప్యానల్ సభ్యులుగా మండల్ బుద్ధప్రసాద్ గారు, వరదరాజుల రెడ్డి గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, కోళ్ళ లలిత్ కుమార్ గారు, దాసరి సుధ గారు, విష్ణు కుమార్ రాజు గారు వీరిని నియమించడం జరిగింది.